ఇప్పుడు సంచలనంగా మారిన ఇష్యూ ఏంటంటే బయాస్ సన్నీ యాదవ్ అరెస్ట్. ఇప్పుడు ఆ అరెస్ట్‌కి గల కారణాలేంటి? ఎందుకు అరెస్ట్ అయ్యాడు? అసలు అరెస్ట్ చేసిందెవరు? ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ అడ్వకేట్ మాలతి గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు మనం చూసుకుంటే బయాస్ సన్నీ యాదవ్ అరెస్ట్ అనేది చాలా సంచలనంగా మారింది. దీనికి గల కారణాలు ఏవైయుండొచ్చు అంటారు? ఇప్పుడు ఏంటంటే బెట్టింగ్స్ యాప్స్ వల్ల చాలా నష్టాలున్నాయి. ఈ ఆన్‌లైన్ గేమ్స్ బెట్టింగ్స్ ఏమంటారు ఆన్‌లైన్‌లో ఆడే ఏదైనా కార్డ్స్ గానీ, గ్యాంబ్లింగ్ అంటే ఇదంతా కూడా గ్యాంబ్లింగ్ కిందకొస్తది. ఈ గ్యాంబ్లింగ్‌లో ఆడే ఆటలన్నీ కూడా బ్యాన్డ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో, దీని గురించి కొత్త యాక్ట్ వచ్చింది. అన్నీ అయితున్నాయి. అయినా కూడా భయం లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఆడేస్తున్నారు. ఇదొక సంచలనమైన మార్పు. ఎందుకు అంటే సజ్జనర్ గారు అండ్ అన్వేషణ ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నది ఆయన. ఒకటి అంటే వాళ్ళంతట వాళ్ళే వచ్చి బెట్టింగ్స్ అనేది తప్పు అని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. అదే మొమెంట్‌లో ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ వచ్చి పట్టుబడడం జరిగింది. ఏందంటే సడెన్‌గా ఒక వీడియో పోస్ట్ అయిపోయింది. అతని సోషల్ మీడియాలో ఆయన యాక్చువల్లీ బైక్ వీడియోస్ చేసుకుంటుండే. ఆ బైక్ వీడియోస్‌లో సడెన్‌గా బెట్టింగ్ ఎంకరేజ్ చేస్తూ ఒక ప్రమోషన్ చేస్తూ ఒక వీడియో పెడితే అది కమిషనర్ ఆఫీస్ చూసారు. అది కేస్ అయింది. ఇప్పుడు అతన్ని తీసుకెళ్ళి నూతకల్ పోలీస్ స్టేషన్ కమిషనరేట్‌లో ఆయనని అరెస్ట్ చేసి పెట్టారు. ఇందులో ఏంటంటే సెక్షన్ 111, 318 అండ్ 46 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ అండ్ ఆల్సో 66సి, 66డి ఆఫ్ ఐటీ యాక్ట్ 2001 అండ్ 2008 రీసెంట్‌గా వచ్చింది. ఈ యాక్ట్స్ ప్రకారం ఏంటంటే బెట్టింగ్స్ అనేది ఇల్లీగల్. సో, అంటే ఇంకోటి మన తెలంగాణలో తీసుకొచ్చిన కొత్త యాక్ట్ ప్రకారం ఏందంటే ఈవెన్ ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చిన యాక్ట్ ప్రకారం ఏంటంటే బెట్టింగ్స్ అనేది ఆన్‌లైన్ ఫ్రాడ్ అనేది దీని ప్రకారం ఏంటంటే బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్ ఏదైనా సరే ఇవన్నీ కూడా అంటే జూదంకి కరెక్ట్ చెప్పాలంటే జూదంకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇల్లీగల్. సో, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. బెట్టింగ్స్ ఎవరు ఆడకండి. అండ్ సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమోట్ చేసే ముందు మేము చేస్తుంది కరెక్టేనా కాదా అనేది చూసుకోండి. బెట్టింగ్స్ మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి. ప్రమోట్ చేయకండి. సో, ఈ విధంగా మనం చూసుకుంటే బయాస్ సన్నీ యాదవ్‌కి ఎన్ని రోజులు శిక్ష పడే అవకాశాలుంది? జరిమానా ఏమైనా విధించే అవకాశాలున్నాయంటారా? ఎవరైనా ఇలాంటి బెట్టింగ్స్‌లో గాని పాల్గొన్న లేతే బెట్టింగ్స్ అనేది ప్రమోట్ చేసిన ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అట్లా చేస్తే 6 మంత్స్ ఆర్ అబోవ్ పనిష్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్సో దానికి ఫైన్ కూడా ఉండొచ్చు. సో, గ్యాంబ్లింగ్ అనేది బెట్టింగ్ అనేది ఎవరు ప్రమోట్ చేయకండి.